డార్లింగ్ మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి డార్లింగ్. మనం ఎప్పుడూ ఇలాగే ఉన్నాం డార్లింగ్. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. నీకు కూడా ఐ లవ్ యూ డార్లింగ్. నిన్ను ఎప్పుడు వదిలిపెట్టను తెలుసా నేను. డార్లింగ్ చేతులు వదులుతావా? చేతులు నొప్పి పెడుతున్నా. ఏమన్నా ఏం లేదు డార్లింగ్, ఏం లేదు, నువ్వు పట్టుకో. కూర్చో డార్లింగ్, కూర్చో. సచ్చినాడు చెయ్యగలు అన్నప్పుడు మాత్రం ఏంటి మళ్ళీ ఏను అంటాడు. అది ఈడు మాత్రం చక్కగా కూర్చోవచ్చు. పనికి మాలని యాదవా. సరే డార్లింగ్, ఏం చెప్పు డార్లింగ్, ఇంకేంటి విశేషాలు? డార్లింగ్ విన్నావా, ఎవడో మన ఫోటోలు తీస్తున్నాడు. అవును డార్లింగ్, నేను కూడా విన్నా. ఎవడో ఫోటో క్లిప్ ఆ సౌండ్ వినబడింది డార్లింగ్ నాకు కూడా. ఎవడరా నువ్వు, బయటికి రారా నా కొడాక. రే, ఇది సురేష్ గడి చెల్లిరా ఇది. అవునరా మావా, భలే దొరికారా లవ్ బర్డ్స్. మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకెక్కడైనా సరే మా లవ్ మ్యాటర్ కానీ మీరు మాట్లాడారా ఒక్కొక్కడికి చించేస్తా. భయపడిపోతున్నా. అయ్యా అమ్మ, నేను చేయద్దురా, నేను చేయద్దురా, భయపడిపోతున్నారా. నేను కొట్టానంటే ఆ దెబ్బలు మానం కాదు కదా, అక్కడ సర్జరీ చేసుకుని అక్కడ కనబడుతుందిరా నీకు. అంత గట్టి కొడతానని నాకు కూడా తెలియదు. నా కోపం తెప్పిస్తున్నాడు. ఆ వీడియో పెట్టి పడదు యూట్యూబ్ లో. నా కొడాక ఏంట్రా కష్టం మాట్లాడుతుంది, ఏంట్రా ఈ వారస్ లేదు మాకు రావే ఏంటి? ఏ మామా నువ్వు అందుకో. నువ్వేంట్రా ఇంకా వణుకుతూనే ఉన్నావు, ఇందాక ఎప్పుడో వణకమంటే వణుకుడాక. బేబీ మనకెందుకు బేబీ, సారీ అన్న, వెళ్ళిపోండి అన్న. ఏంటో నీ సంగతి ఏంటో చెప్పి ఇప్పుడు. బ్రో బ్రో కొంచెం రావా బ్రో, మీరు కూడా ఒకసారి రారా. బేబీ కొంచెం నువ్వు అటు వెళ్ళవా. చెప్పరా, ఎందుకు పిలిచావు? అంటే నాకు ఇష్టం లేదు. మీరు కొంచెంసేపు వచ్చేయండి, ఈ అమ్మాయి దగ్గర డబ్బు నగలన్నీ తీసేసుకొని మీకు సగం ఓట నాకు సగం ఓకే బ్రో. మామ చెప్పరా, నాకు ఈ డీల్ నచ్చింది, చెప్పు. కొంచెం ఆలోచించినవరా, తప్పు కరెక్ట్ నాకేం అర్థం అవ్వట్లేదు. అయినా సరే ఇందాక నుంచి ఓ మై బేబీ, ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ బేబీ అన్నారు కదరా. ఇప్పుడేంట్రా నువ్వు సగం వాట నేను సగం వాట, నువ్వు వాటాలు పంచుతున్నావు. ఏం జరిగిందో చెప్పు. అసలు నువ్వు రియల్ గా ప్రేమించావా, అసలు డబ్బుల కోసం ప్రేమించావా? అసలు ఏం జరిగిందో మాకు చెప్పు క్లియర్ గా. లేదు బ్రో, వీళ్ళు చాలా డబ్బున్నారు, వీళ్ళ దగ్గర కొంచెం ప్రేమగా నటించావు అనుకో, వీళ్ళకి పెద్ద ఆప్షన్స్ ఉండవు కాబట్టి మిమ్మల్ని సింపుల్ గా ప్రేమించేస్తారు. అందుకని ఈ అమ్మాయిని సెట్ చేసుకున్నా. అమ్మాయి పేరేం పేరు? తనా బ్రో. సరే తిరిగమ్మా, ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారా? ఒకలే బ్రో. ఒకలే బ్రో అంటున్నావేంట్రా? ఇక్కడ ఉన్నది ఒక దాయి, దానికి ఆలోచిస్తున్నావేంట్రా? అమ్మాయి పేరేంటో చెప్పు. లత బ్రో. ఏ లత, ఇటు తిరుగు ఒకసారి. మా బేబీ చెప్తేనే నేను తిరుగుతా, లేదా తిరగను. చూసావా మడ్డీ ఫెలో, అది నిన్నెంత ప్రేమిస్తుంటే నువ్వేమో దాని దగ్గర డబ్బులు లాగడానికి ట్రై చేస్తావురా బాడుకో. రే నేను ఎవరో తెలుసా అసలు నీకు? ఎవరు అనుకుంటున్నారా? అమ్మాయి మా చెల్లిరా నా కొడాక. బ్రో తనే నానే నాని నన్నాను నానే నానేనా. అరా నీ బీజం నువ్వే వేసుకుంటున్నావు. ఎడిటర్ అనే దగ్గర ఆ బీజం లేదండి బ్రో, అందుకని నాది నేనే వేసుకుంటున్నా. అమ్మా నైంతారా, ఒకసారి ఇటు తిరిగమ్మా. అది కాదన్నయ్య, అది కాదు. దరిద్రుల్లా ఉన్నారు వీడు, ఏంటి ఇంక కొట్టనే కొట్టలేదు వీడిని, అప్పుడే ఏడిచేస్తున్నాడు. ఛీ, ఇలాంటి వాడిని నువ్వు ప్రేమించింది? అది కాదన్నయ్య. ఏమి ఏం మాట్లాడమాకు, ఇంకా నువ్వు తెరవ మాట్లాడు. ఇలాంటి వాడిని నువ్వు ప్రేమించింది, వీడి కోసమా నువ్వు నాన్నతో గొడవ పడి మరి వచ్చింది? ఛీ చూడు ఇంకా వేడుస్తున్నాడు. అలా కాదు బ్రో, అలా కాదు బ్రో. చిచి ఏడబాబు నువ్వు ఇంకా. అన్నయ్య ఒకసారి నా మాట విను, ఆయన ప్రేమ అన్నాడని అలాగ వస్తున్నావు నువ్వు. నువ్వేడు పాపు, ఏమన్నాడా వాడి ప్రేమ అన్నాడా నీకు తెలుసా? అసలు నీకు ఏమని ఉంటాడు? మీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే దానికి మించి ఏమనలేడు. బ్రో చెప్పమాకు బ్రో. ఏంట్రా చెప్పొద్దు, ఏంట్రా చెప్పద్దు? గాండు బేబీ నువ్వెందుకు వచ్చావు, అటెళ్ళు. బా నా ముందే బేబీ. ఏమన్నాడో చెప్పు. యారా చెప్పమంటావా? వద్దు బ్రో. బేబీ ఒక్కసారి అటెళ్ళు బేబీ, మీ అన్నయ్యతో చిన్న విషయం మాట్లాడాలి. ఏం మాట్లాడుతావు? ఇప్పుడు దాకా అంతంత మాట్లాడుతున్నా అని నడుతున్నాడు, వాడిని ఇల్లు కొట్టవా నువ్వు?
వెళ్ళు కొట్టు. ఏంటి అంత పెద్దదాని వైపు నన్ను కట్టమని అంత స్థాయికి ఎదిగిపోయావా నువ్వు? వెళ్ళరా వెళ్ళి కొట్టు, పక్కన చెప్తుంది కదా. బేబీ ఒక్కసారి అటు వెళ్ళి బేబీ, ప్లీజ్ బేబీ. నువ్వెందుకు నన్ను వెళ్ళమంటున్నావు? ఏదో జరుగుతుంది ఇక్కడ, అందుకే నన్ను అక్కడికి వెళ్ళిపోమంటున్నావు కదా. బేబీ బేబీ నన్ను నన్ను అనుమానిస్తున్నావా నువ్వు? ఇంక నేను బతకడం వేస్ట్. ఇక్కడే సముద్రం ఉంది, నేను దూకి చచ్చిపోతున్నావు. ప్లీజ్ బేబీ, నీ కాలు పెట్టుకుంటా బేబీ, ఆ పని మాత్రం చేయకు బేబీ. నేను పక్కకి వెళ్తాలే బేబీ. బ్రో చెప్పకుండా ఉండాలంటే ఏం కావాలో చెప్పు బ్రో. ఇంక నీ కంటికి కూడా కనబడం బ్రో. బీచ్ దగ్గర ఒక అతను కూర్చున్నాడు చూసావా, ఆయనే మా బాబాయ్. ఇప్పుడుగా నాకు చూసడం ఇక్కడే నిన్ను నలిపేస్తాడు. ఏం చేద్దాం చెప్పు మరి. బ్రో తీసుకొని ఇక్కడతో ఈ విషయం వదిలేండి బ్రో. ఎంత ఎంత అంటే ఎంత ఇస్తావు చెప్పు మరి. ఒక 3 lakhs ఉన్నాయి బ్రో, ప్లీజ్ బ్రో నన్ను వదిలేండి బ్రో. సరే ఆ డబ్బులు నాకు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఫోన్పే కొట్టి. రూపీస్ 3 lakhs మీ ఖాతాలోకి పడ్డాయి, చూసుకోండి. నువ్వే చెప్తావేంట్రా? ఎరట్రన్న దగ్గర ఇది కూడా లేదంటానా? ఇంకా కంటికి కనిపించమాక, పో పో పో. ఒరే తమ్ముడు, చేపలు తీసుకుంటూ వేడే. అన్న వద్దురా అన్న. సరే వెళ్ళాను, నువ్వు కొంచెం చిన్న పని ఉంది మాకు. సరేరా, తొందరగా వచ్చేయండి రోయ్. తెలియట్రా ఏం చేద్దాము. ఏమడిపోయాడు కదా అన్నయ్య. రే మామ, నువ్వు మాత్రం యాక్టింగ్ ఎరగ తీసుకోరా అన్నయ్య. అడిపల్లి వచ్చి పోసేసుకుంటాడేమో అనుకున్నా అన్నయ్య. కాకపోతే మనం వాడి దగ్గర కొట్టేద్దాం అనుకుంటే ఆడే మన దగ్గర కొట్టేద్దాం ప్లాన్ వేసాడు. మనమే కేర్తరా తెలు, ఆడ మన దగ్గర బ్లేడ్ వేద్దాం చూసాడు. సరే సరే, నీకో లక్ష నాకు, ముగ్గురికి 3 వాటాలు సరిపోతలే. పదండి, ఎంజాయ్ పండుగ. ఇప్పుడు ఆడవాళ్ళే మోసపోయేదా, ఈసారి కొత్తగా మగవాళ్ళు మోసపోయేలా ఈ వీడియో చూసాం. ఈ వీడియోని వీడియోలాగే చూడండి, పర్సనల్గా తీసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.